కోట్ల సంపద ఉన్నా కాటికే వెళ్ళాలి, ఆస్తిపాస్తులున్నా ఆస్తి పంజరంగానే మిగలాలి, బలం ఎంత ఉన్నా బలైపోవాలి. ఒకరోజు ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో మరణం ఖచ్చితం ఖచ్చితం ఖచ్చితం. నాకు మరణం రాదండి అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఈ ప్రపంచంలో? ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్క వ్యక్తి మరణించాల్సిందే. అయితే మరణము తర్వాత మనిషి మనుగడ ఏం కాబోతుంది అన్నది నువ్వు ఆలోచన చేయాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, దీపం మారిపోయిన తర్వాత ఇల్లు చక్క పెట్టుకుంటా అంటే కుదరదు. ఈ ప్రాణం ఉండగానే నీ జీవిత పరమార్థం ఏందో తెలుసుకోవాలి. ఈ జీవితాన్ని ముగించిన తర్వాత నేనేం కాబోతున్నా, నేను చేసిన క్రియలను బట్టి దేవుడు నాకు ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు అన్నది తెలుసుకోవాలి. ఈ జీవితంలోనే తెలుసుకోవాలి, ఈ జీవితం కోసం కాదు, ఈ జీవితం తర్వాత ఉన్నటువంటి వద్దు 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 నా జీవితంలో రానే రావద్దు అంటే కూడా నీ ఇంటి తలుపు తట్టి నీ గుండెల మీద నిద్రపోయేదే చావు. నువ్వు వద్దన్నా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను తలుపు తట్టి నిన్ను తీసుకొని పోతుంది చావు. ఎంత డబ్బున్నా, అధికారం ఉన్నా, పేరు ప్రఖ్యాతలున్నా, అందచందాలున్నా, మేడ మిద్దెలున్నా ఖచ్చితంగా ఒకరోజు చావు నీ జీవితంలో చవి చూస్తావు. అయితే చనిపోయిన తర్వాత నీ జీవితం ఏం కాబోతుంది ఎప్పుడైనా ఆలోచన చేసావా? బైబిల్ అదే సెలవిస్తుంది. మనిషి మరణం తర్వాత ఉన్నటువంటి జీవితం ఎలా ఉండబోతుందో బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి బైబిల్ను నమ్మండి. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టింది చనిపోయిన తర్వాత ఆ మనిషికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి. కాబట్టి ఈ లోక సంపద మీద, ఈ లోక ఆస్తుల పైన, ఈ లోక అధికారాల పైన వ్యామోహం పెంచుకొని ఒక్కటేసారి తిరిగి రాని ఆ నిత్య నరకానికి వెళ్ళట కంటే ఈ బ్రతుకున్న జీవితంలోనే ప్రభు కొరకు బ్రతకండి, పరలోకాన్ని సంపాదించుకోండి.